భారతదేశం నేడు ప్రపంచ దేశాల సరసన ప్రగతి పథంలో ముందుకు సాగుతుందంటే దానికి ప్రధాన కారణం మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీయేనని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. రాజీవ్ గాంధీ ఆనాడు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా స్థానిక సీతంపేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీకే బాలేపల్లితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువతరాన్ని ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేశారన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం, కంప్యూటర్ రంగాన్ని పరిచయం చేయడం దేశాభివృద్ధిలో కీలక పరిణామాలు అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్కు ఎన్నికలు పెట్టకపోతే హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని టీకే స్పష్టం చేశారు. పుష్కరాల నిధులు స్వాహా చేయడానికి ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, సాకా పుల్లారావు, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, నిల్లా వీరాజు, సింధియా రాణి, జయలక్ష్మి, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ లేకపోతే వేరే గ్రాంట్స్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. దానివల్ల పుష్కరాలు కూడా సక్రమంగా జరగవు. వేల పుష్కరాల కోసం అని చెప్పి ఎలక్షన్లు జరిగితే కేంద్రం నుంచి మనకి వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. అది పోద్ది. అలాగే మీ గ్రామాలకు కూడా వచ్చే గ్రాంట్స్ కూడా ఎన్నికలు జరగకపోవడం వల్ల మీ గ్రామాలకు వచ్చే గ్రాంట్ కూడా పోద్ది. అందువల్ల మీరు చరిత్రహీనులు కావద్దు. తక్షణం మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారో ఆ కేసులు విత్డ్రా చేసుకోండి. రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగడానికి పూర్తిగా సహకరించండి. అలాగే మీ గ్రామాలు కూడా విలీనమైతే మీకు కూడా ఈ పుష్కరాల్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చి ఫండ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎమ్మెల్యేలు చెప్పే కళ్ళబొల్లి మాటలు విని మీరు మాత్రం ఈ కార్పొరేషన్ ఎన్నికలకి అడ్డు రాకండి అని చెప్పి ఎవరైతే కోర్టు నుంచి తెచ్చారో వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని రాజమండ్రి కార్పొరేషన్ కనుక ఎన్నికల్లో జరిపించకపోయినట్లయితే మేము హైకోర్టుకి వెళ్ళి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి రాజమండ్రి కార్పొరేషన్కి కోర్టు నిబంధనలు పక్కన పెట్టి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో అవన్నీ పక్కన పెట్టి పాత కార్పొరేషన్ ఏదైతే వాటిలో ఉన్నాయో ఆ పాత కార్పొరేషన్ వాటికి ఎన్నిక జరిపించి రాజమండ్రి సక్రమంగా మన పుష్కరాలు జరిగేదానికి మరి సహకరించాలని చెప్పి కోర్టు వారిని హైకోర్టు వారిని అభ్యర్థించి రాజమండ్రికి ఎలక్షన్లు జరగడానికి హైకోర్టు ఆర్డర్ పట్టుకొస్తామని ఈ సందర్భంగా తెలియదు. తల్లిపోయి దేశం అల్లకొరంగా జరుగుతుంటే ప్రధానమంత్రి మాట తీసుకోగానే ఫస్ట్ తల్లి గారు పోయింది, దేశం చల్లగా ఉందని చెప్పి ఈ అన్ని ఆత్మని చెప్పాడు. దేశం అంతా అల్లకొరంగా జరుగుతుంటే తల్లిగారిని ఎక్కువ మన దేశం అని చెప్పి మహనీయుడు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా దేశం అభివృద్ధి చెందిందంటే ఇవాళ ఫోన్లు మాట్లాడుతున్నాయి వల్ల ఒక మహనీయుడిది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే మార్టిన్ లూథర్ గారికి టీడీసీ కూడా ధన్యవాదాలు. ఈరోజు భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీ గారు, అదేవిధంగా టీకే విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరి భారతదేశ ప్రధానికి అతి చిన్న వయసులో వారు ప్రధాన బాధ్యత స్వీకరించి అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా యువతకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు కల్పించడం, అదేవిధంగా ఆధునిక భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి, సాంకేతిక రంగాలని ఎంతో అభివృద్ధి పరచడం జరిగింది. టెలిఫోన్ ప్రతి ఇంటికి వెళ్ళాలని, అదేవిధంగా విద్యార్థుల కంప్యూటర్ విద్య, అదేవిధంగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పంచాయతీలకి నిధులు వెచ్చిస్తూ మరి గ్రామ పంచాయతీలు పురోభివృద్ధి సాధించడానికి మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి వారు ఎంతగానో కృషి చేసినట్టు మహనీయుడు. వారి యొక్క సేవల వల్లే ఈ భారతదేశం ఇవాళ 21వ శతాబ్దంలో దూసుకుపోయిందని చెప్పుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పించారు.